వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేకనే హత్యలు చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది ఇదే నిదర్శనం. ఈరోజు గురునాథ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. పోలీసులు వచ్చి బిహేవ్ చేసినటువంటి తీరు కూడా చాలా వరస్ట్గా ఉన్నది. అసలు ఆ టైంకి వాళ్ళు వచ్చినటువంటి మాట్లాడే పద్ధతి కూడా గురునాథ్ రెడ్డి గారు ఒక మర్యాదపూర్వకంగా మీడియా వారికి అడ్రస్ చేస్తుంటే కూడా ఇక మాట్లాడిన చాలు నువ్వు బండెక్కు అని మాట్లాడుతున్న డిఎస్పీ ఎంత అహంకారం అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉందని చెప్పేసి మీరు చేసినటువంటి అహంకారము త్వరలో ఏ ప్రజలైతే మిమ్మల్ని గడ్డ మీద కూర్చోబెట్టారు అదే ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించే రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రజా ఆగ్రహం గురై మీరు ఖచ్చితంగా అన్ని రోజులు ఒక విధంగా ఉండే ఈరోజు మీకు అధికారం ఉండొచ్చు, మీరు అనుకుంటున్నచ్చు మీరు ఏది చేసినా నడుస్తూ అనుకుండొచ్చు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి దాదాపు ఇప్పటికీ ఒక 18 నుంచి 25 మంది దాకా హత్యకు గురైన కావడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఏమయ్యా నువ్వు ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తావు, ఒక డిసిప్లిన్ ఉంటా అని చెప్పేసి చెప్పేటోడివి నువ్వు. ఈరోజు నువ్వు ఈ హత్యలు చేస్తుంటే మరి నువ్వు అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? నాకు అర్థం కాదు. రాబోయే రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీసే రోజు వస్తే ప్రజా ఉద్యమంగా మారి నువ్వు ఈరోజు ప్రజా ఉద్యమంలో కొట్టుకోబోతని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.